మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ యాక్టెడ్ బై టామ్ క్రూజ్. సినిమా గురించి చెప్పాలంటే యాజ్ యూజువల్ ఫెంటాస్టిక్ అని చెప్పాలి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను తెలుగులో చూశాను, తెలుగులో కూడా చాలా బాగుంది. అండ్ తెలుగులో కూడా అసలు డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు అండ్ బాగా సూట్ అయింది. మనకు సినిమా అయితే ఎక్కడ కూడా చిన్న బోరింగ్ అయితే కొట్టదు, చాలా అంటే చాలా బెటర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. మ్యాక్సిమం సినిమా అయితే మనల్ని ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ డబ్బింగ్ అండ్ డైలాగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేయకుండా మీరైతే సినిమాకి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. డబ్బింగ్ అండ్ డైలాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. సినిమాలో అయితే కొన్ని హాలీవుడ్ రిఫరెన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము, పోయి మీరే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అవి కొన్ని అలా ఉంటాయి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టే ఉంటుంది. కొంచెం అది కూడా బెటర్గానే చేశారని చెప్పొచ్చు. మిషన్ ఇంపాసిబుల్ కైండ్ ఆఫ్ మూవీస్లోనైతే చాలా అవి చాలా బెటర్గా ఉంటాయి. దానికంటే ఇది బెటర్గా ఉంటుందా లేకపోతే కొంచెం తక్కువనే అంటే నాకైతే తక్కువనే భయ, మరీ అంతలా ఏం లేదు. జస్ట్ ఓకే గుడ్ అని అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే అవన్నీ చూసుకుంటే యాజ్ యూజువల్ గుడ్ అని చెప్పేసి అనిపించింది. పెద్దగానైతే నాకు ఏమనిపించలేదు, ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా థియేటర్కి. అంటే మొత్తానికి బాగాలేదని కాదు, సినిమా అయితే నచ్చింది భయ, నాకైతే సినిమా నచ్చింది. అండ్ మిగతా మూవీస్ కంటే ఇది బాగాలేదు అంతే. మిగతా అన్నీ అసలు టాప్ అండ్ అన్నట్టు. ఇది అంతలా లేకుండా కొంచెం ఆ సినిమా మొత్తం అసలు టామ్ క్రూజ్ చేతుల్లోనే నడుస్తూ ఉంటుంది. ఇంతకు ముందు చూసిన మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ అయితే ఇప్పుడు చూడాలా అంటే అవసరం లేదని చెప్పొచ్చు. దీనికి అసలు ఏం లేదు. అంటే మూవీలో మనకు రీక్యాప్ ఉంటుంది, నాకు తెలిసి 1 minute అలా మొత్తం ఒకసారి చూపిస్తారు. రీక్యాప్ అదంతా ఏం జరిగింది అదంతా చూపిస్తారు. చూసిన వాళ్ళు ఉంటే మనకు అదంతా ఒక గుర్తు చేస్తూ ఉంటారు. చూడని వాళ్ళకి కొంచెం కొత్తగానే ఉంటుంది, అంతగానే ఏం లేదు. అండ్ నాకు అది ఓకే, అవసరం లేదు, అవి చూడకుండా ఇవి చూడొచ్చు అని చెప్పేసి అనిపించింది నాకైతే. డీటెయిల్గా చూపిస్తారు, ఆ డీటెయిల్ అనేది మనకి ఇందులో పర్ఫెక్ట్గానైతే ఉంటుంది. మనం అవి చాలా ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం, ఇది ఉంటుందా ఉండదా అనేది, కానీ కాకపోతే చాలా బాగుంటుంది. మిషన్ ఇంపాసిబుల్ దేని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయంటే యాక్షన్ మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి. మనకు టామ్ క్రూజ్ గారు అసలు ఆ కొన్ని సీన్స్ చూస్తుంటే ఆయన రియల్గా చేసిన సీన్స్ అంట. ఒక వీడియో అయితే మనకు బయటకైతే వచ్చింది, ఆ వీడియోలో అయితే చూస్తే నేనైతే షాక్ అయ్యా. కొన్ని సీన్స్ ఆయన రియల్గానే యాక్ట్ చేశాడు. వాటర్ సీన్స్ ఉంటాయి కొన్ని, ఆ BGM మెంటల్ ఎక్కిపోతుంది నిజం చెప్పాలంటే. చాలా బాగా నచ్చింది ఆ సీన్ అయితే నాకు. ఆ వాటర్లో ఉంటుంది, అసలు భలే తీసుకొచ్చారు. మీరు థియేటర్లో డిసైడ్ అవ్వాలి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ యాక్షన్ సీన్స్ అయితే కొంచెం వెయిట్ చేసినట్టే ఉంటుంది. ఓకే గైస్, అండ్ ఈ వీడియో కింద చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.